మనకి క్రికెట్లో మన ఇండియా మొత్తంలో చూసుకుంటే అత్యంత పెద్ద స్టేడియం ఏది? మనకి నరేంద్ర మోడీ స్టేడియం కదా, ఇది గుజరాత్లో. అయితే మరి గుజరాత్లో అక్కడ కెపాసిటీ చూసుకుంటే దాదాపు 1,00,000 పైనే కెపాసిటీ ఉండేది. కానీ మరి ఇప్పుడు మనకి బెంగళూరులో ఆల్రెడీ మనకి చిన్నస్వామి స్టేడియం ఉంది. అది చూసుకుంటే కొంచెం చిన్నదే ఆ స్టేడియం చూసుకుంటే, ఎప్పటి నుంచో ఉంది కాబట్టి అది కొంచెం చిన్నగానే కట్టడం జరిగిందనమాట అప్పుడు. అయితే ఇప్పుడు ఆ స్టేడియం సరిపోవట్లేదు, చాలా చిన్నగా అవుతుంది. దాని తర్వాత సిక్స్లు కూడా ఊరకనే పోతున్నాయి. సో ఈ స్టేడియం కాదు, మనకి ఇంకా పెద్ద స్టేడియం కట్టించాలి అని చెప్పేసి అక్కడ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించి మరి అక్కడ సీఎం అయిన సిద్ధరామయ్య గారు కూడా దీనికి ఆమోదం తెలిపారు. అయితే ఇప్పుడు వచ్చేసరికి మరి దాన్ని నిర్మించడానికి మరి ఏది నరేంద్ర మోడీ స్టేడియం కంటే పెద్దది కడతారా అంటే అంత పెద్దది కాకపోయినా సరే ఒక 80,000 కెపాసిటీతో మరి ఇప్పుడు ఒక కొత్త స్టేడియాన్ని నిర్మించాలని చెప్పేసి అక్కడ ప్రభుత్వం అయితే మరి ఆలోచన చేయటం జరుగుతూ ఉందన్నమాట. సో ఏదైనా సరే మరి మనకి చిన్నస్వామి స్టేడియం అంటే ఒక ఎమోషన్ ఉండిద్ది. ఎందుకంటే అక్కడ చూసుకుంటే పరుగులు వరద పారుతూనే ఉండిద్ది. ఎటువంటి బ్యాట్స్మెన్ అయినా సరే మరి 6లు 4లు ఈజీగా కొడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు మరి ఆ స్టేడియం కాకుండా ఇప్పుడు కొత్త స్టేడియం అయితే నిర్మించబోతూ ఉన్నారనమాట.